నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా 15న బీసీ డిక్లరేషన్ మొదటి సభ బీసీ పొలిటికల్ ఫ్రంట్ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ లో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్ సభలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ చేసినందున 42% రిజర్వేషన్ ప్రారంభ సభకు తెలిపారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అసలు స్వరూపాలను బీసీ ప్రజలకు తెలియజేసేందుకు ప్రధానంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాఖ్య అధ్యక్షులు దుర్గయ్య గౌడ్, జనసమితి రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జాక్ సీనియర్ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కామారెడ్డిలో సిద్దిరామయ్య గారి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వము రాకంటే మొదలే ఏం చేసిరంటే 42% రిజర్వేషన్ బీసీలకు, 60% ఉన్న బీసీ వర్గాలకు మేలు చేస్తాము, బడ్జెట్లో 20% మేము ఇస్తాము, ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 23 నెలలు గడిచినాక ఆ 42% అనేది సాధించే దిశగా ఎక్కడ గట్టి ప్రయత్నం చేయలే. ఎందుకంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళలే, ప్రధాని మోడీ ద్వారా ఏ ప్రయత్నం చేయలేదు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మాటించింది, ఏమని జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని వివరంగా చెప్పింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడ్డాక దాని దిశగా గట్టిగా ప్రయత్నం చేయలేదు. గట్టిగా ప్రయత్నం అంటే పార్లమెంట్లో అసలు చర్చనే జరగలేదు. నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న పొట్టు ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్పై ప్రయాణిస్తున్న 4 కూలీలు గాయపడ్డారు. చెర్రీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావలి నుంచి హైదరాబాద్కు వస్తుంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుంచైంది. సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొట్టుకుపోతున్నాం ట్రాక్టర్ మీద, బస్సు ఆయన వచ్చి వెనక నుంచి గుద్దిండు. 5 గాయాలు తగిలింది. ఒకరికేమో చేయి ఇరిగింది, కాలు మీద దెబ్బలు తగిలింది, తిలకాయ మీద. ఇంకోటి ఏమో నడు మీద దెబ్బలు తగిలింది. ఏం బస్సు అది? బస్సు ఏం బస్సు? ప్రైవేట్ బస్సు. మేము సగం ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఫుల్ డీప్ స్లీప్ లో ఉన్నాము. ఉన్నట్టుండి అందరు పొల్లిగంత పడిపోయింది. ఆమె అయితే మరి కాళ్ళకైతే దెబ్బ తాకింది. అక్కడ ట్రాక్టర్ పడిపోయింది. ఆ ట్రాక్టర్ కూడా ముందు ట్రక్ వచ్చి 3 తిప్పులేసేది అనమాట. అక్కడ పడిపోయింది. 4 మెంబర్స్ అయితే గాయాలు అయిపోయాయి. కావల్ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను. ఏ టైంలో జరిగింది? 20 ఆ టైంలో. మొత్తం ఎంతమంది ఉన్నారు బస్సులో? బస్సులోనే ఒక 35-40 మెంబర్స్ ఉండొచ్చు. కావల్ నుంచి వస్తున్నా? కావల్ నుండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. నేటి నుండి 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. నేడు స్వామివారి కళ్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు దంపతులు. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసినట్టు భక్తుల ప్రగాఢ నమ్మకం. రాష్ట్ర నలుమూల నుండి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీనిలో ఉత్సవ వేడుకలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు వచ్చే భక్తుల కొరకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రతిరోజు నైవేద్యం కలెక్టర్ డిఎఫ్ఓ మనం
సింగరేణి జిఎం వచ్చి మొదలు పెట్టారు. వీళ్ళు రమ్మందామంటే ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి మాదిగపల్లెకు చెందిన వారి పంట భూములను అదే గ్రామానికి చెందిన శ్రీనివాసారెడ్డి చెందిన గొర్రెల పంటను ధ్వంసం చేయగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారనే కోపంతో విచారణ కొరకు వచ్చిన పోలీసుల సమక్షంలోనే మాపైనే కేసులు పెడతారంటూ బండ్లమూడి మాదిగపల్లెపై మూకుమ్మడిగా కర్రలతో మారణాయుధాలతో అగ్రకులాల రెడ్లు దాడి చేశారు. అత్యంత హేయమైన ఈ చర్యపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత గ్రామాన్ని జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చి ముద్దాయిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కొల్చారం మండలంలోని పోతనశెట్టిపల్లి కొల్చారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం కోసం ప్రభుత్వం లక్షలు వెచ్చించి ఇటీవలే ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. అవి కాస్త చెడిపోవడంతో నేడు జరగాల్సిన రైతు నేస్తం కార్యక్రమం నిలిచిపోయింది. పరికరాలు ఏర్పాటు చేసి ఏడాదిలోపే చెడిపోవడంతో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ పరికరాలు ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు. నమస్కారం. చిత్తూరు జిల్లా పుంగనూరులో రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పర్యటించారు. పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. పుంగనూరు ప్రాంతాన్ని తండ్రి కొడుకులు దోచుకొని తిన్నారే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదు అని అన్నారు. చెత్త మీద పన్ను వేసి 23,000 టన్నుల చెత్తను వదిలేసిన ఘనత మీకే దక్కుతుందని అన్నారు. పొంగనూరు దాదాపుగా 13.5 టన్నుల చెత్త ఏదైతే వస్తుందో దానిని మళ్ళీ డంప్ చేయకుండా ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా మరి ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ని పొంగనూరు పలమనేరు మధ్యలో ఏర్పాటు చేయడానికి కూడా కృషి చేస్తాం. అతి త్వరలోనే ఒక రాబోయే 2-3 ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభమయ్యి ఇక్కడ ఇంకా డంపింగ్ అనేది మళ్ళీ చెత్త అనేది పేరుకుపోకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుని ఒక స్వచ్ఛ పొంగనూరుగా ఒక సుందరమైనటువంటి పొంగనూరుగా ఈ నగరాన్ని తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా మేము సహాయాన్ని అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ పుంగనూరు పట్టణానికి ఈ రాష్ట్రంలోనే అందరికీ ఆదర్శనీయులుగా పార్టీ లేనప్పుడు ఎంతో ఆదర్శమూర్తిగా ఎక్కడ చూసినా అప్పుడు వైసీపీ చేసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఈ రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తెచ్చిన ఒక వ్యక్తిగా ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ చైర్మన్గా ఈ పుంగనూరు పట్టణానికి రావడం ఈ పుంగనూరు పట్టణ ప్రజలకు కానీ మా ఇక్కడ పుంగనూరు కానీ ఎంతో సంతోషకరంగా మేమంతా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ పుంగనూరు గురించి
నిత్యము మేము ఎప్పుడు వెళ్ళినా కూడా విజయవాడలో ప్రతి క్షణము మా గురించి ఆలోచన చేసే వ్యక్తి డాక్టర్ పట్టాభి గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాను. నేషనల్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ను డిఫెన్స్ సర్వీస్ పూర్తి చేసినటువంటి వారు దర్శక కేంద్రంలో ఇవ్వవలసి ఉందని అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ మధుబాబు అన్నారు. బాపట్ల పట్టణంలోని వ్యవసాయ కళాశాలలో గల స్పర్శ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 31వ తేదీలోగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీకి చెందిన పదవి విరమణ చేసిన ఉద్యోగుల లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఫేస్ యాప్ ద్వారా కూడా చేయడం జరుగుతుందని, ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆడిటర్లు పి హీరాధర్, సిహెచ్ విద్యాసాగర్, పదవి విరమణ చేసిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. లెవెల్లో చేస్తున్నారు. ఆల్ స్పర్శ సెంటర్లో ఈ క్యాంపెయిన్ నడుస్తుంది. దీంట్లో ఏంటంటే మేము మెయిన్గా ఫేస్ ఆథెంటికేషన్, ఫోన్లో ఫేస్ ఐడితో వాళ్ళది లైఫ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాము. ఇది ఇప్పుడు ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇది ఇనిషియేట్ చేశారు, ఇది చేయమని చెప్తున్నారు. సో ఇది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆల్ డిఫెన్స్ పెన్షన్స్, సివిలియన్స్ కూడా అందరు వచ్చేసి ఈ దీంట్లో ఇక్కడ మేము వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము. అందరు వచ్చి ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. దీంట్లో ఏంటంటే మీకు ఫేస్ ఆథెంటికేషన్లో ఫోన్లో మేము చూపిస్తాం ఎలా వేసుకోవాలో. ఈవెన్ మీరు ఇంటి దగ్గర నుండి కూడా వేసుకోవచ్చు. ఏంటంటే దాంట్లో మీకు అది ఫోటో క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. అది మేము చూపిస్తాం ఇక్కడ. ఎవరైనా కావాలంటే అది కూడా నేర్చుకోవచ్చు. ఆర్మీ వాళ్ళు ఎవరైనా సరే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు ఈ నవంబర్ మంత్ ఎక్కువ మంది వచ్చి వీళ్ళు లైఫ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. సో ఇది నెక్స్ట్ టైం కూడా మీరు ఇంటి దగ్గర నుండి కూడా చేసుకోవడానికి ఈ మెయిన్గా ఈ ఫేస్ ఆథెంటికేషన్ అనేది చేస్తున్నారు అన్నమాట. వరంగల్ జిల్లా ట్రాన్స్జెండర్స్ ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని, శపిస్తే చెడు జరుగుతుందనే ఆలోచనలున్న ఈ సందర్భాలలో నేను ఒక ట్రాన్స్జెండర్గా ఉండి వరంగల్ నగరంలో వరద ముప్పుతో ఉన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నానని ట్రాన్స్జెండర్ పుష్పిత అలయ్య అన్నారు. వరంగల్ హంటర్ రోడ్లోని బావి ఫంక్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్ నగర పరిధిలోని విలీన గ్రామాలతో కలుపుకొని గెలిచిన 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక ఎంపీకి పరిపాలించడం రావడం లేదని ఎద్దేవా చేశారు. వరంగల్ నగరానికి హైడ్రా రాకుండా ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాకుండా చేస్తాం, మీకు ఒకరికి ఒక నెల రేషన్ తిరిగిస్తారు, 15,000 ఇస్తారు అని అన్నది. 15,000 సామాన్ పోలే, 1,00,000 రూపాయల సామాన్ల దాకా బిక్కుమంట మా 2 కొడుకుల కింద మేమిద్దరం పైన, మరి పై వాళ్ళకి ఏమి అని అన్నది కదా కాబట్టి ఆ 15,000 ఏం రాదు, ఏం చేయదు. మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులందరికీ పేరు పేరున వందనాలు. మరి వరంగల్ జిల్లాలో వర్షాల కారణంగా వర్షాలతో మునిగిన ఇళ్ళని పరామర్శించడానికి వచ్చిన మేయర్ గురించి, అలాగే వర్షపు నీరు రావడం వల్ల మునిగింది ఇల్లులు కాదు, వీళ్ళ పరిపాలన. అసలు వరంగల్ జిల్లాలో వర్షాలు వస్తే ఎందుకింత నీళ్ళు వస్తుంది? ఎవరి వల్ల? ఎవరి నిర్లక్ష్యం వల్ల వస్తుంది? మరి ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేల హస్తం లేనిది ఇళ్లలోకి రావు. మరి బొందివాగు 133 మీటర్ల ఉన్న బొందివాగు 33కి చేరింది. మరి ఈ బొందివాగు వల్ల మరి అక్కడ కబ్జా చేసి గ్రీన్వుడ్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే కొబ్బరి తోట ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ ఎవరి వల్ల అయినాయి? ఇవి కబ్జా చేసి ఇల్లులు కట్టడం వల్లనే ప్రజలకి సమస్య ఏర్పడిందని తెలియజేస్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లాలో హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని జబ్బర్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చెన్నై కొత్తపల్లి మండలం దామాజుపల్లి వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5 మందికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నారు. बेंगलुरु से हैदराबाद जाता है,
गामासपल्ली गामासपल्ली का हाँ गामासपल्ली के पास वो गाड़ी रुका बोल के कैसा हमारा मालूम नहीं, हम पूरा लोग सो गए थे, मैं भी सो गया था। जाके पलटी होगा बाद में भट डुकर आवाज़ आने के बाद में सब आदमी उठे और पीछे का गिलास फोड़ के सब आदमी बाहर है, मैं भी बाहर है, आदमी को निकाल के एम्बुलेंस आया, एम्बुलेंस में थोड़े आदमी गए, थोड़े आदमी इधर हॉस्पिटल में आके निकाल के गए। कितना आदमी को हो गया? एक 3-4 आदमी को पाँव को मार लगा, फ्रैक्चर हुआ, किसी को जान का नहीं हुआ, जान 3-4 आदमी को ये हुआ। ड्राइवर का नाम इरफान, उसको 30-35 रहेगा। సంగారెడ్డి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశయ దీపజ్యోతి నమస్తుతే. చెల్లించేటువంటి శక్తి ఒక పాటకు ఉంటుంది. ఒక లిరిక్స్ రాసేటువంటి ఒక రచయిత, ఆ రచయిత తన భావాలని వ్యక్తపరచడానికి ఎంచుకునేటువంటి ఈ పాట, దానికి సంబంధించినటువంటి భావోద్వేగాలతో నిండినటువంటి పాట ఒక మనస్సుని కల్లింపజేస్తుంది. సో అటువంటి శక్తివంతమైనటువంటి మాధ్యమాల్లో మీరందరూ కూడా పాల్గొతున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలుపుతున్నాను. ఇక్కడ మీరు కాంపిటీషన్ ఎవరైతే విన్ అవుతారో, ఇక్కడ ఎవరైతే కాంపిటీషన్స్ విన్ అవుతారో వీళ్ళందరినీ కూడా మై భారత్ పోర్టల్లో వాటిని ఎంట్రీ చేస్తాము. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మీ యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది. అక్కడి నుంచి ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్, నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మన సంగారెడ్డి జిల్లా యొక్క పేరు న్యూఢిల్లీలో మారుమోగాలని చెప్పి, ఇలాగా చేయాలి అని చెప్పి మీ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డివైఎస్ఓ గారికి, వారి యొక్క సిబ్బందికి, అన్ని కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి వారి యొక్క టీంకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిర్మల్ జిల్లాలో అన్ని పంటల కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. ఇప్పటికే మొక్కజొన్న, వరి, పత్తి పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, సోయా పంట కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని, వెంటనే సోయా కొనుగోలు ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలో సుమారు 1,60,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని అదనపు రెవెన్యూ కలెక్టర్ కిషోర్ కుమార్ అక్కడ వెళ్ళడానికి కూడా అవసరం లేదు. నేను ఇక్కడ చేయకూడదు, నేను ముందు చెప్తున్నాను. ఒకే మాట, మీ రైస్ క్లీన్ రావాలి, అదే ఇంపార్టెంట్. మీరు చూడండి, ఇది అవన్నీ కూడా ఉండకూడదు, కనపడుతుంది. ఇది అవన్నీ వెయిట్లో వస్తుంది. జిల్లాలో రైతాంగానికి సంబంధించి మక్క, వరి, సోయాబీన్ ఈ పంటలకు కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైనాయి. దానికి సంబంధించిన వివరాలు మనతో పాటు అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు జిల్లాలో వరి, పత్తి, సోయాబీన్ ఎలా కొనుగోలు కేంద్రాలు జరుగుతున్నాయి, వాళ్ళకి సంబంధించిన సదుపాయాలని ఎలా ఉన్నాయి? ముందుగా మీ అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మనం ఎవ్రీ సీజన్ కూడా మనం ప్యాడీ సెంటర్లు ఓపెన్ చేస్తాము, అదేవిధంగా మక్క కొనుగోలు చేస్తాము. రీసెంట్గా మరి సోయా కూడా పర్మిషన్ వచ్చింది, సోయా కూడా స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా కాటన్ కూడా వాస్తవంగా ఈ రేపటి నుంచి కూడా అవి కూడా ప్రారంభమవుతుంది. అవి కూడా ఆల్రెడీ కేంద్రాలు కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది కాటన్ సంబంధించి ముందుగా ప్యాడీ అయితే మనకి ఎక్స్పెక్టెడ్ ప్యాడీ సుమారుగా 1,65,000 పైగా ఎంటీస్ వస్తుంది మనకి డిస్టిక్లో, జిల్లాకి. ఇప్పటివరకు 1,65,000 అంటే రావడానికి ఛాన్స్ ఉంది, అవకాశాలు అన్ని అగ్రికల్చర్ సెన్సెస్ ప్రకారం కానీ మన యొక్క సెన్స్ చూడటం ప్రకారం చూడటం జరిగింది. అదేవిధంగా 1,65,000లో సుమారు 75,000 సన్నాలు ఉన్నాయి.
హాఫ్ ఆఫ్ ది సన్నాలు, హాఫ్ ఆఫ్ ది దొడ్లు ఉన్నాయి సుమారుగా. వీటన్నిటి కూడా సన్నాలకు మీకు తెలుసు, గవర్నమెంట్ 500 రూపాయలు సన్నాలకి ఇస్తుంది బోనస్, అది మీ అందరికీ కూడా అవగాహన ఉంది. అదేవిధంగా ఇప్పుడు సన్నాలకి మనం వేరే సెంటర్స్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం, దొడ్డు కూడా ఉన్నాయి. సుమారు 351 సెంటర్స్ మనం ప్రారంభించడం జరిగింది. అన్ని సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది, కానీ ఇంకా కొనుగోలు స్టార్ట్ కాలేదు వాస్తవంగా. ఎందుకంటే మాయిశ్చర్ కొన్ని హీప్స్ ఇంక ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే హార్వెస్టింగ్ జరుగుతుంది. బైసా ఏరియా కానీ, తర్వాత ఖానాపూర్ ఏరియా కానీ ఆల్రెడీ నేను కలెక్టర్ మేడం కూడా విజిట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కూడా అన్ని సెంటర్లో ఎక్విప్మెంట్ పంపడం జరిగింది. ఈసారి ఎక్కువ మేడం గారి ఆదేశాల ప్రకారం ఎక్కువ మహిళా గ్రూపులకి అలాట్ చేయడం జరిగింది. పీపీ సెంటర్స్ అన్ని పీపీ సుమారు 170 సెంటర్లు మహిళా గ్రూప్స్కి డిఆర్డీ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 140 సెంటర్స్ పిఎస్సిస్ ఇవ్వడం జరిగింది. తదిమని డిసిఎంఎస్ కానీ తర్వాత ట్రైబల్స్ సంబంధించిన ఉన్నాయి, అవి కూడా వాళ్ళు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా తమ స్టార్ట్ చేయడం జరిగింది కూడా. సో ఈవెన్ కొనుగోలు మాత్రం కొద్దిగా మాయిశ్చర్ ప్రాబ్లం వల్ల స్లో అయింది. అదేవిధంగా ఇంకా హార్వెస్ట్ కూడా రెడీ రాలేదు. సో మనం అన్నీ కూడా ఎక్విప్మెంట్తో సహా గన్నీతో సహా అన్ని సెంటర్ రెడీగా ఉన్నాము. కొనుగోలు మాత్రం మంచిగా జరుగుతుంది. సోయా కూడా జరుగుతుందండి. ఆల్రెడీ వాళ్ళకి మనం టోకెన్ పద్ధతి ద్వారా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇష్యూస్ లేవు. అన్నీ కూడా సెంటర్స్ సుమారు 10 సెంటర్ల పైన పెట్టడం జరిగింది. అవి కూడా కొనుగోలు చేస్తున్నాము. ప్యాడీ స్టార్ట్ అవుతుంది. ఇంకా అంటే న్యాచర్ గురించి వెయిట్ చేయాలి. అది కూడా మంచిగా వస్తే సరిపోద్ది. సుమారు 1,65,000, సుమారు 2 లక్షల పైన ఎకరాలు వేసి ఉంటారు. 1,65,000 ఉంది మనకి. మొక్కజొన్నకు సంబంధించి మొక్కజొన్న ఆల్రెడీ కొనుగోలు అయిపోతుంది, నడుస్తుంది కూడా. దానికి ఇబ్బంది ఏం లేదండి. రైతులు కూడా ఎక్కడ లేదు, అన్ని సరిగా ఉంది. ఒక కాటన్ ఒకటే నడుస్తుంది ప్రజెంట్. కాటన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఏదైతే ప్యాడీ పర్చేస్ సెంటర్స్ అన్ని కూడా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. దానికి ఒక యాప్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైతే మనం లారీ అక్కడ స్టార్ట్ అవుతుందో పీపీసీ సెంటర్, అక్కడి నుంచి తర్వాత ఎక్కడైతే మిల్లర్ దిగుమతి అవుతుందో ఆ సెంటర్స్ కూడా మనం కొత్త యాప్ ద్వారా దాన్ని పెట్టడం జరిగింది. ఆ యాప్లో డౌన్లోడ్ చేసిన తర్వాత పర్మిషన్ ఓపీఎంస్లో అలౌట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. జిల్లాలో రైతాంగానికి సంబంధించినటువంటి రైతులకు కొనుగోలు కేంద్రాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మనకు అడిషనల్ కలెక్టర్ తెలియజేస్తున్నారు. నిర్మల్ నుంచి రాజేంద్ర, A1 టీవీ. మేడం ఇప్పుడు హార్వెస్టింగ్ ఖర్చుని చేస్తేనే బెటర్ మేడం. చేయకపోతే ఎట్లయితే మా పరిస్థితి ఇవాళ 2,000 కటింగ్ అయ్యేది, రేపు అది వర్షానికి అడ్డం పడిపోయింది అనుకో 10,000 కటింగ్ అవుతుంది. ఇది కొంచెం మేము ఆరబెట్టుకుంటా లోపల రేగులలో వేసుకుంటే ఇదే బెటర్ మేడం. అదే కర్నూలు జిల్లా నూతన ఎస్ఐగా మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐని సన్మానించారు ఆదోని ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ. బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకు నమస్కారం. కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 1వ తారీఖు ఈ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ ప్రజలందరికీ పోలీసు వారి తరఫున హెచ్చరిక ఏమంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఓపెన్ డ్రింకింగ్ కానీ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం కానీ, గ్రామాల్లో బెల్ట్ షాపులు పంపించడం కానీ, కుల మత భేదాలను సృష్టించే విధంగా సోషల్ మీడియాలో ఏమైనా వదంతులు వ్యాప్తి చేసినా వారందరిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఈ రీసెంట్గా జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో అంటే వాహనాలు మద్యం సేవించి నడిపే వారిపై కఠినంగా చర్యలు తీసుకొని మ్యాజిస్ట్రేట్తో మాట్లాడి వారికి జైలు శిక్ష వచ్చే విధంగా కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఉన్న ఎస్పీ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా మేము కోరుకునేది ఏమంటే ఎవరు కూడా దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి. వాహనదారులు ఖచ్చితంగా నియమాలన్నీ పాటించాలా. గ్రామాల్లో ఎవరైనా అల్లరి సృష్టించాలని చెప్తే మటుకు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ మీడియా ముఖంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. నా పేరు డి మహేష్ కుమార్ అండి. పెద్దతుమ్మలం నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి 10వ తరగతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులు ఆధార్లో మార్పులు చేర్పులు ఇంకా ఏమైనా సవరణలు ఉంటే
చేసుకోవాలని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరు శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే ఆధార్ సవరణ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఆయా పాఠశాలల జిల్లా పరిషత్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. కానీ ఈ సంవత్సరం ఇంకొక సెంటర్ అదనంగా ఇచ్చారు. దీనిలో భాగంగా యాజిలీలో ఉంటుంది ఒకటి, గణపవరం ఒకటి ఉంటుంది, రెండవది యాట్రావారిపాలెం, మూడోది పాతనందాయపాలెం. ఈ 4 ప్రస్తుతం ఒకటే రన్నింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్స్ అయి వచ్చున్నారు. ఈ సచివాలయ సిబ్బంది అంతా కూడా కొంతమంది ట్రాన్స్ఫర్ అయి వచ్చినందువల్ల వాళ్ళకి లాగిన్ రాలా. కాబట్టి 3 సెంటర్లు పనిచేయటం లేదు, కేవలం ఒక సెంటరే పనిచేస్తుంది. ఆ ఒక సెంటర్ కూడా యాట్రావారిపాలెంలో సమ్మిట్ వారిపాలెంలో పనిచేస్తుంది. కాబట్టి దాన్ని ఏం చేసామంటే మనం కర్లపాలెం ఎంపీడీ ఆఫీస్లోనే ఈ ఆధార్ సెంటర్ పెట్టి పబ్లిక్ అందరూ కూడా ఆ విధంగా అది ఉపయోగించుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ 10th క్లాస్ పిల్లలకి ఈ నామినల్ రూల్ పంపించేటువంటి సమయం వచ్చినందువల్ల ప్రస్తుతం రేపటి నుంచి ఎంఈ రాజపాలెం హై స్కూలు, అదేవిధంగా హైవెండ్ స్కూలు, అదేవిధంగా ఇక్కడ బోర్డు స్కూలు, అలా ఒకరోజు ప్రైవేట్ స్కూలు, ఒకరోజు గవర్నమెంట్ స్కూళ్ళు పెట్టి ఈ ఆధార్ కిట్లు పెట్టి ఆ 10th క్లాస్ పిల్లల వరకే ఉన్నటువంటి పేర్లు సవరణ కానీ వాళ్ళకి ఏదైనా మార్పులు చేర్పులు చేసే విధంగా ఈ ఆధార్ కిట్లు పెట్టి మేము చర్యలు తీసుకున్నాం. బాపట్ల నియోజకవర్గంలోని చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. పిట్టవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో మంగళవారం సందర్భంగా అమ్మవారిని మహాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ వివాహం కాని ఆడపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే మంగళవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ ప్రతిబంధకములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యాణి విజయ సిద్ధ్యర్థం మమ మనోభీష్ట సిద్ధ్యర్థం जय श्री बलरामजी बल्लमदल की जय श्री बलरामजी बल्लमदल की जय श्री बलरामजी बल्लमदल की जय इंद्रवरा भूद्र स्वामी वारी की जय इडुकोटवरा एकटमना गोविंदा गोविंदा ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध. వరంగల్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన వరంగల్ మళ్లీ మంగళవారం ఉదయం ఈదురుగాలులతో వర్షం కురిసింది. నగర వ్యాప్తంగా సుమారు 30 నిమిషాల పాటు వర్షం కురవడంతో రహదారులు జలమయమవుతున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అలాగే ఎనుమూలల వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షం కురవడంతో తడిచిన పత్తి, జొన్నలు అకాల వర్షంతో అన్నదాతలు ప్రతి మొక్కజొన్నలు మార్కెట్కు తరలించి అమ్ముకొని పోదామని వస్తే కుండపోత వర్షంతో నీటిపాలు కావడంతో అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చింది. ప్రభుత్వం ఆదుకొని తడిసిన ధాన్యం, పత్తి, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. సురక్షితంగా తను కాలేజీలకు పోవచ్చు, ఆఫీసులకు